నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు 2026 ఏప్రిల్ మాస 13వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల మీద మరియు శతభిష నక్షత్రం 1-2 పాదాలలో సంచరించే సమయానికి 12 రాశుల వారికి కూడా ఫలితాలు చెప్పుకుంటూ సూచించదగ్గ పరిహారాలు మరియు పాటించవలసిన జాగ్రత్తలు కూడా ఇందులో తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. వృషభ రాశి. దశమ చంద్రుని వల్ల ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రశంసలు లభిస్తాయి. మిథున రాశి. భాగ్యస్థాన సంచారం వల్ల దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు. అదృష్టం తోడవుతుంది. కర్కాటక రాశి. అష్టమ చంద్రుని ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు, మనస్తాపం కలగవచ్చు. మాట విషయంలో జాగ్రత్త అవసరం. సింహరాశి. కలత్ర స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల భాగ్య స్వాములతో లేదా జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. కన్యారాశి. శత్రువులపై విజయం సాధిస్తారు. 6వ స్థానంలో ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారు. తులారాశి. సంతాన విషయాల్లో ఆందోళన కలగవచ్చు. సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నించండి. వృశ్చిక రాశి. చతుర్థ చంద్రుని వల్ల గృహవాహన సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి పనులు పూర్తి అవుతాయి. ధనుసు రాశి. ధైర్య సాహసాలతో పనులు పూర్తి చేస్తారు. సోదరుల మద్దతు లభిస్తుంది. స్వల్ప ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. ధనస్థానంలో చంద్రుని వల్ల ఆర్థిక నిల్వలు పెరుగుతాయి ఈ రోజు అని చెప్పచ్చు. కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. మాట తీరు ఆకట్టుకుంటుంది. కుంభరాశి. జన్మచంద్రుని వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పడవద్దు. మీనరాశి. వ్యయస్థానంలో చంద్రుని వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఇక తీవ్రమైన ఆరోగ్య హెచ్చరిక, ప్రమాద సూచనలు అంటే కీళ్ల నొప్పులు, శని చంద్రుల ప్రభావం, వాత సంబంధిత సమస్యలు లేదా ఆకస్మిక రక్తపోటు, బీపీ వైవిధ్యాలు ఉండవచ్చు. కుంభ కర్కాటక రాశుల వారు వాహన ప్రయాణాల్లో మరియు ఎత్తులో పనిచేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం లేదా మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు పఠించడం సకల దోష నివారిణి అనేది సూచించడం జరుగుతుంది ద్వాదశ రాశుల వారికి. ఇది చంద్ర ఆధారిత ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. ప్లీజ్ సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.